మన నియోజకవర్గంలో 39,641 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చారు. కడవందరినీ చిన్న చూపు చూశారు. ఇప్పుడే బస్సులో వస్తామంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ, 6 మంది పిల్లలు, ఆవిడని అభినందిస్తున్నా. 6 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇచ్చా. అవునా కాదా ఆడబిడ్డను అడగండి. అంటే 13 × 15, 13 × 5, 6 దగ్గర 78,000 రూపాయలు 6 మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ, చిత్తశుద్ధిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయా లేదా? పడిందా? పడుంటే రైతులు గట్టిగా తప్పట్లు చెప్పండి ఎస్ అని. ఏవో మా ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నావా లేదా? నేనే దీపం పెట్టా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు. ఈరోజు ఎన్డీఏ ఇచ్చే వరం. మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతులు పైకెత్తండి. దీనివల్ల చరిత్ర తిరగరాయబోతున్నారు మా ఆడబిడ్డలు. ఇప్పుడే ఒక ఆవిడ చెబుతుంది, ఒకప్పుడు నేను మా తల్లిని చూడాలంటే చాలా సమస్య ఉండేది. ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి నాకు సమయం దొరికినప్పుడు నేను వెళ్ళి మా తల్లిని చూసి వస్తున్నానని చెప్పింది. ఇంకో తల్లి చెప్పింది, మొన్నటి వరకు నా కూతురు నా దగ్గరికి వచ్చేది కాదు, భర్త బయట పోయినాడు, స్కూటర్ లేదు కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పేది. ఇప్పుడు భర్త సహకరించకపోయినా ఇష్టపడకపోయినా నన్ను చూడాలంటే ఫ్రీ బస్సులో నా కూతురు వచ్చి చూసిపోతుందని ఆ తల్లి చెప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడన్నా కానీ పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు పోవాలంటే బస్ ఎక్కండి, అన్నా క్యాంటీన్లో భోంచేయండి, దేవాలయాల్లో కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం, ఫ్రీగా దేవుణ్ణి చూసి మీరు కావాల్సిన కోరికలు కోరుకొని వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు న్యాయం చేశాం. ఇంకో పక్కన డిఎస్సి, మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా విన్నాను.